హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 11th డిసెంబర్ 2020కి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. మొత్తం 17 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ చదివినప్పుడు కూడా ఈజీగా మీకు గుర్తుంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్లో అన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి 11th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు ఇప్పుడు చూద్దాము. సో మొదటి బిట్ చూసుకున్నట్లయితే, భారతదేశం అంతటా బహిరంగ ప్రదేశాల్లో వైఫై లభ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఓకే, ఈ యొక్క పథకం పేరు వచ్చేసి పిఎం వాణి, అంటే ప్రధానమంత్రి వాణి అనేటువంటి పేరుతోటి భారతదేశం అంతటా బహిరంగ ప్రదేశాల్లో వైఫై లభ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం పేరు. సో వైర్లెస్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్కు మార్గం సుగమం చేయడానికి 2020 డిసెంబర్ 9న ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇనిషియేటివ్ పిఎం వాణి అనేటువంటి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి, ఓకే, ఇది మనీలాలో ఉంది ఈ యొక్క బ్యాంక్ అనేది. సో ఆసియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికి కూడా రుణాలు అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకారం 2020 సంవత్సరంలో భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని చెప్పేసి అంచనా వేసింది అని అడిగితే దీనికి సమాధానం -8%. ఈ యొక్క అంచనాలు, ఈ జీడిపికి సంబంధించి ఏమైనా సంస్థలు అంచనాలు వేసినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తాయి అవి. ఇంకా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి 2020లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ -8%కు కుదించగలదని అంచనా వేసింది. ఇంతకుముందు అంచనా వేసినటువంటి 9.0% కంటే ఇది తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ WSF నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు, ఆర్గనైజేషన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి హెడ్స్గా నియమితులైనటువంటి వారి యొక్క పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా వాటిని కూడా ఒక బిట్ అయితే అడుగుతారు. వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్, స్క్వాష్ అనే గేమ్ ఉంది కదా, సో మన ఇండియాలో దీపికా పల్లికేల్, దినేష్ కార్తిక్ ఉన్నాడు కదా, అతని వైఫ్ బాగా ఫేమస్ ప్లేయర్ అనమాట ఈ స్క్వాష్ అనేటువంటి గేమ్కి. సో ఈ స్క్వాష్కి సంబంధించి వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ WSF నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగితే జైనా ఊల్డ్రిడ్జ్, ఓకే, జైనా ఊల్డ్రిడ్జ్ అనేటువంటి అతను నియమించడం జరిగింది. వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ WSF హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హేస్టింగ్స్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లోని హేస్టింగ్స్లో ఉందన్నమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉంది. నూతన అధ్యక్షుడిగా ఇంగ్లాండ్కు చెందినటువంటి జనా ఊల్డ్రిడ్జ్ను ఎన్నుకోవడం జరిగింది. జనా లేదా జైనా, ఓకే, ఈ రెండు కరెక్టే. తర్వాత ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ 2020 జాబితాలో ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో వరుసగా 2వ సంవత్సరం చోటు దక్కించుకున్నారు. అయితే ఆ జాబితాలో ఆమె ర్యాంక్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వరుసగా రెండోసారి అంటే 2019లో ఒకసారి ఆవిడ చోటు అయితే దక్కించుకోవడం జరిగింది అండ్ 2020లో కూడా ఆవిడకి ప్లేస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ 2020లో ఆవిడకి వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి అని చెప్పేసి అడిగితే 41st ర్యాంక్ అనేది ఆవిడకి రావడం జరిగింది. సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ 2020 జాబితాలో ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో వరుసగా 2వ సంవత్సరం కూడా ప్రవేశించారు. వార్షిక ర్యాంకింగ్ 2020 ఎడిషన్లో సీతారామన్ 41వ స్థానంలో నిలిచారు. 2019లో 61 ఏళ్ల సీతారామన్ 34వ స్థానంలో నిలవడం జరిగింది. సో 2019లో వచ్చేసి 34వ స్థానం అయితే 2020లో 41వ స్థానానికి ఆవిడ రావడం జరిగింది. ఇంకా ఫిఫ్త్ చూసుకున్నట్లయితే,
ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన ఏబిఆర్ఆర్వై కోసం క్యాబినెట్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది? రీసెంట్గా లాక్డౌన్ టైంలో ప్రధానమంత్రి నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనకి సంబంధించి రీసెంట్గా క్యాబినెట్లో దానికి సంబంధించిన ఫండ్స్ని ఎన్ని క్రోర్స్ని ఆమోదించారు అని చెప్పేసి అడిగితే 22,810 కోట్లని ఆమోదించడం జరిగింది. సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన ఏబిఆర్వైకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 22,810 కోట్ల వ్యయాన్ని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఇంకా 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక యొక్క 50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ 2020 జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి ప్రముఖుల పేరు ఏంటి అని చెప్పేసి అడిగితే అందరికీ తెలిసిందే సోను సూద్. ఓకే, రీసెంట్గా యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక 50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సోను సూద్. ఓకే, విలన్ సోను సూద్ ఉన్నారు కదా, సో అతను రియల్ లైఫ్లో హీరో, సినిమాల్లో విలన్. సో యూకేకి చెందినటువంటి ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించినటువంటి 50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ 2020 జాబితాలో భారత నటుడు సోను సూద్ అగ్రస్థానంలో నిలిచారు. ఓకే, 7th వన్ చూసుకున్నట్లయితే ఏ రోజును అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా జరుపుకుంటారు? ఓకే, ఈ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ రోజును అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా జరుపుకుంటారు అంటే 11th డిసెంబర్ని పర్వత దినోత్సవంగా, అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా జరుపుకుంటారు. ఇంకా కోయిల్వర్ వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కోయిల్వర్ అనేటువంటి వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే సమాధానం బీహార్. బీహార్లోని సోన్ నదిపై 1.5 కిలోమీటర్ల పొడవైనటువంటి కోయిల్వర్ వంతెనను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 2020 డిసెంబర్ 10న కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఓకే, 9th వన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య ఐజిఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగితే అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య యొక్క నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే అన్నికా సోరెన్స్టామ్. ఓకే, అన్నికా సోరెన్స్టామ్ నూతన అధ్యక్షుడిగా అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్యకి నియమితులు కావడం జరిగింది. ఇంకా ఎల్పిజిఏ టోర్నమెంట్లలో మాజీ ప్రపంచ నంబర్ 1 అయినటువంటి 10 సార్లు ప్రధాన విజేత అయినటువంటి అనికా సోరెన్స్టామ్ అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ ఐజిఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం వచ్చేసి లాసాన్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఓకే, సో ఈ యొక్క అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య అనేది లాసాన్ స్విట్జర్లాండ్లో ఉంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇవి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఫోర్బ్స్ 2020 జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానం ఏంజెలా మోర్కెల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏంజెలా మోర్కెల్ జర్మనీకి సంబంధించినటువంటి ఛాన్సలర్. సో ఈవిడ దాదాపు 10 సంవత్సరాలుగా వరుసగా ఫోర్బ్స్కి సంబంధించినటువంటి 100 పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో టాప్ మోస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ కూడా ఈ ఏంజెలా మోర్కెలే రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈ జాబితాలో జర్మనీకి చెందినటువంటి ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వరుసగా 10వసారి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. 11 బిట్ చూసుకున్నట్లయితే నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ ఎన్సిడిఈను సిఆర్పిఎఫ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ ఎన్సిడిఈను సిఆర్పిఎఫ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అని చెప్పేసి అడిగితే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, హోంశాఖకు సంబంధించిన డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఆయన ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే 2020 డిసెంబర్ 10న 2020 డిసెంబర్ 10న తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని హకీంపేటలోని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి గారు జాతీయ
దివ్యాంగ్ సాధికారత ఎన్సిడియును ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాము. 12వ బిట్ చూసుకున్నట్లయితే 2023 హిందూ మహాసముద్రం ద్వీప క్రీడలకు ఆతిథ్య దేశం ఏది? 2023 హిందూ మహాసముద్రం యొక్క ద్వీప క్రీడలకు ఆతిథ్య దేశం ఏది అని చెప్పేసి అడిగితే మడగాస్కర్. 2023 హిందూ మహాసముద్రం ద్వీప క్రీడలు ఐఓఐజీ మాల్దీవులకు బదులుగా మడగాస్కర్లో జరుగుతాయి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంకా 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ఏ దేశ ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు? ఈ పేరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పెద్ద నేమ్ ఇది. షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ఏ దేశ ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానం కువైట్కి సంబంధించి ఆయన తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. గల్ఫ్ అరబ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాను కువైట్ ప్రధానమంత్రిగా తిరిగి నియమించారు. 14 బిట్ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున యూనిసెఫ్ దినోత్సవం జరుపుకుంటారు? యూనిసెఫ్ అంటే సో యూనిసెఫ్ అబ్రివేషన్ తెలుసా? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎకనామిక్ ఫండ్. ఓకే, సో అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 11న ఈ యొక్క యూనిసెఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంకా 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లూడోవిక్ ఓర్బన్ ఇటీవల ఏ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేశారు? లూడోవిక్ ఓర్బన్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు అని చెప్పేసి అడిగితే రొమేనియా అనేటువంటి దేశానికి ఈయన రాజీనామా చేయడం జరిగింది. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో తన పాలక నేషనల్ లిబరల్ పార్టీ పిఎన్ఎల్ ఓడిపోయిన తరువాత రొమేనియా ప్రధానమంత్రి లూడోవిక్ ఓర్బన్ 2020 డిసెంబర్ 7న తన పదవి నుంచి వైదొలిగారు. 16వ బిట్ చూసుకున్నట్లయితే ఒలింపిక్ క్రీడలుగా అధికారికంగా ప్రకటించబడినటువంటి 2024 ప్యారిస్ క్రీడల్లో ప్రవేశించబోయేటువంటి సరికొత్త కార్యాచరణ ఏది? సరికొత్త కార్యాచరణ అంటే న్యూ గేమ్ ఏది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఆ న్యూ గేమ్ ఏంటనేది చూసుకున్నట్లయితే బ్రేక్ డ్యాన్సింగ్. ఓకే, 2024లో ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్ గేమ్స్లో కొత్తగా పెట్టేటువంటి గేమ్ ఏంటంటే బ్రేక్ డ్యాన్సింగ్కి సంబంధించినటువంటి గేమ్ అనమాట. సో ఇది కొత్తగా 2024లో ప్రవేశించబోతుంది. కొత్త మరియు యువ ప్రేక్షకులను ఆకర్షించే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి 2020 డిసెంబర్ 7న ఒలింపిక్స్లో సరికొత్త ప్రవేశం మరియు అధికారిక ఒలింపిక్ క్రీడగా బ్రేక్ డ్యాన్సింగ్ను నమోదు చేసింది. బ్రేక్ డ్యాన్సింగ్ను బ్రేకింగ్ అని కూడా పిలుస్తారు. 17వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని చెప్పేసి అడిగితే పర్వత జీవ వైవిధ్యం. పర్వత జీవ వైవిధ్యం అనేది ఈ యొక్క అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క థీమ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా 17 బిట్లు అయితే ఈరోజు రావడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్లు 17 బిట్స్. సో ఈ పీడిఎఫ్ ఫైల్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాతే మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు అప్పుడు ఈజీగా గుర్తుంటాయి బిట్స్, అంతే తప్ప ఏదో మీరు చూస్తారని చెప్పేసి నేను చెప్పట్లేదు. మీకు ఈజీగా ఒకసారి విని ఆ తర్వాత ఈ పీడిఎఫ్ని చదివితే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. మళ్ళీ రివిజన్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీరు వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.